అండి, వెల్కమ్ టు ఆర్వి క్రియేషన్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ తూటుకూర ఫ్రై. తోటకూర కాదండి, తూటుకూర ఫ్రై. దానికి కావలసినవి తూటుకూర, నీరుల్లిపాయలు, కరివేపాకు, పెసరపప్పు, ఆయిల్, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పోపులు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇంతేనండి. తయారు చేసుకుందాం. ఫస్ట్ పెనం తీసుకుందామండి. పెనం ఇలా పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఒక 3 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడెక్కిపోయింది. పోపులు వేసుకుందాం. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసుకుందాం. వేగిపోయండి. వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు అందులో వేగితే చాలా బాగుంటుంది. తర్వాత పెసరపప్పు వేసుకుందాం. వేగిపోయింది. కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయి. తూటుకూర వేసుకుందాం. తూటుకూర వేసుకొని ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం ఉడుకుతుంది. పెసరపప్పు ఉడకాలి కదండి, మరి వాటర్ అయిపోతే ఉడకదు. మూత పెట్టుకుందాం. ఒకసారి ఉడికిపోతుంది. తీసి కలిపేసుకుందాం. అయిపోయిందో లేదో, ఉడికిపోయిందో లేదో చూద్దాం. ఉడికిపోయింది, చూసారా? మెత్తగా ఉడికిపోయింది. ఉడికిపోయింది. ఈ తూటుకూర అనేది నిజంగా చాలా హెల్త్కి చాలా మంచిదండి. షుగర్కి, బీపీకి చాలా మంచిది. ఇది మాత్రం దొరికితే ఒక్కసారైనా తినండి. ఈ టైంలోనే దొరుకుతుంది. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ తూటుకూర ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.